నా జీవితం ఎలా ఉండేదో, డబ్బు ఉండేది. ఈరోజు నాతో పాటు కలిసి చేసిన వాళ్ళందరూ హీరోయిన్లు అయ్యారు, ఒక మంచి హోదాలో ఉన్నారు, బాగా సంపాదించుకున్నారు. కానీ నేను చెప్పగలను, అంతకన్నా గొప్పగా నుంచి ఆయన గురించి ప్రకటించే మహాభాగ్యము దేవాదేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నేను గొప్పగా భావిస్తాను, ఇది నా భాగ్యంగా ఎంచుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది నశించిపోయింది, శాశ్వతమైన జీవం కోసం నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. దేవుని ఒక వాక్యం చెప్తుంది, మీరు దీన మనసులై ఉండుడి. పేరు, నీ డబ్బు, హోదా ఏది దేవుని రాజ్యంలో చేర్చదు. ఒకటే చెప్తున్నాను, పరిశుద్ధులై ఉండుడి. మీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోండి. దీన మనసులై, తగ్గింపు మనసులై, దేవుని ముందు విధేయత కలిగి జీవించండి. లోకానుసారంగా బ్రతకమాకండి, ఈ లోకాచారాలు పాటించమాకండి. చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో ఉన్నాం మనం. ఈరోజే దేవుడు పిలుచుకుంటే, ఈరోజు నీకు గ్యారంటీ ఉందా నేను నిజంగా పరలోకానికి వెళ్ళని? ఈ జీవితం చాలా విలువైంది. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, తాగుబోతులు అవుతున్నారు, తిరుగుబోతులు అవుతున్నారు. వ్యభిచరించొద్దని దేవుని వాక్యం చెప్తుంది. శరీర కార్యాలు దేవునికి అసహ్యమైనవి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, మోసము, మత్తతులు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైన ఇట్టి కార్యాలు ఒక్కడి చేసినా వాడు పరలోక రాజ్యానికి అడుగు పెట్టలేడు. దేవుని వాక్యము ఈరోజు మీకు వస్తూ ఉండగా దయచేసి వాక్యాన్ని స్వీకరించండి. డబ్బు ఉంటే అందరూ ప్రేమిస్తారు, అదే డబ్బు లేకపోతే చూడు, నీ మొహం కూడా చూడు. డబ్బు, ఒక మంచి హోదా ఉంటే ఎక్కడ లేని ప్రేమలు, ఎక్కడ లేని మర్యాదలు, ఎక్కడ లేని గౌరవాలు. అదే నీ స్థితి మారిపోయింది అనుకోండి, డబ్బు లేదనుకోండి, నీ హోదా తగ్గిపోయింది అనుకోండి, నీ మొఖము, నీ రక్త సంబంధాలు కూడా చూడు. అది లోకపు ప్రేమ. నా దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. ఏమీ మనలో మంచి లేదండి. పాపులమైన మన కొరకు మనలో ఏ మంచి లేకపోయినా ఆ యేసయ్య మన కొరకు వచ్చి, మన కొరకైనా ప్రాణం త్యాగం చేసి, మన కొరకు సమస్తం ఓర్చుకొని తట్టుకొని ఆయన ప్రాణం మన కొరకు ఇచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ, ఆయనది గొప్ప ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిన్నుగా ప్రేమించే ప్రేమ. ఈరోజు ఆ ప్రేమ నీకు అర్థమవుతుందా? మోసం చేసే ఈ ప్రేమలు నమ్మమాకండి. అన్యాయం చేస్తారు. ఈ ప్రేమ స్వార్థమైన ప్రేమ. నా యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఇదే అనుకూల సమయం. మీ జీవితాలు మార్చుకోండి, మీ జీవితాలు దేవునికి అప్పగించుకోండి. దయచేసి ఈ దేనికి బానిస అయిపోయారో, ఏ ఒక్క చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయారో, మీ ఒక్క ఆత్మ నశించిపోవడం దానికి ఇష్టం లేదు.